సో ఫైనల్గా ఒక మాట మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం, పులివెందుల ఇంక వాళ్ళకి అవి కోటలు లాంటివి, వాళ్ళని కదిలిచ్చే పని లేదు, వాళ్ళకి తిరుగులేదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చూసుకుంటే సరే మినిస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ మినిస్ట్రీలో అన్ని సాగాల్సినవన్నీ మంచిగా జరుగుతున్నాయి. అది ఓవరాల్గా స్టేట్ వైడ్గా వచ్చేది మినిస్ట్రీ అంటే. పర్టికులర్గా వాళ్ళ నియోజకవర్గాల్లో చూసుకుంటే మంగళగిరిలో లోకేష్ గారు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఆబ్వియస్లీ మంగళగిరి లోకేష్ గారికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, బికాస్ హీ స్టేస్ దేర్. కనీసం 10 మీటింగ్లో సాయంత్రం ఒక మీటింగ్ అన్న లోకల్ లీడర్స్ తో టక్కని కలవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు రావడానికి ఈజీగా ఉంటుంది. పిఠాపురం ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఒక నెగిటివ్ ఉంటుంది. ఈ స్టేస్ ఇన్ మంగళగిరి, పిఠాపురం దూరం. సో అక్కడికి వెళ్తే గానీ మీటింగ్ రావాలి, లేదా వాళ్ళంతా కలిసి ఇక్కడ రావాలి. అందరూ కలిసి మామూలు కామన్ ప్రజలు రాదు, అధ్యక్షులు వీళ్ళు స్ట్రక్చర్ లో వస్తారు కానీ కామన్ ప్రజల నుంచి ఎవరు కనెక్ట్ గారు. అంటే ఆల్రెడీ స్ట్రక్చర్ లో ఉన్న 10 గ్రూపులే రావడం వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఆ నెగిటివిటీ ఆబ్వియస్లీ లోకల్ నియోజకవర్గంలో ఆ స్పేస్ కనపడుతుంది అవైలబిలిటీ మీద. లోకేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. కానీ అక్కడ నెగిటివిటీ ఎంత ఉంది, ఆ పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో కూడా బిఫోర్ ఎలక్షన్స్ ఉన్నంతే ప్రయారిటీ ఉందా, లేదు ప్రయారిటీ తగ్గిందా? అంటే కూర్చొని చదువుకుంటే కనీసం వన్ డే పెట్టేటట్టు పారావిల్లో రేపు జూన్ 12 డీటెయిల్ చేస్తా అంటారా? అది ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే, మాకు లోకేష్ గారైనా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి, కింద మామూలు ఫస్ట్ టైం 3 ఎమ్మెల్యేలను ఒకటి. దీంట్లో ఎవరైనా ఫోర్స్ చేసి లేదా ప్రెజర్ చేసి ఇది మార్చండి మాకు నెగిటివిటీ ఉందంటే దీంట్లో అక్షరం పొల్లు మార్చేది ఉండదు. మీలాంటి వారు ఎవరైనా ఉండి దీంట్లో అక్షర దోషాలు ఉన్నాయండి అంటే మార్చుకుంటాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ దట్ ఈస్ డిఫరెంట్. భావదోషాలు మటుకు మార్చడం ఉండదు. ఓకే, సో వెయిట్ ఫర్ 12th అంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేకే గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ఎలా ఉంది? విన్నావా? బోరు కొట్టిందా? బాగుందా?